ప్రోగ్రామింగ్ ప్రపంచంలో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దాని పేరు వినగానే చాలామంది కొంచెం కంగారు పడతారు. అదే పాయింటర్స్. కానీ నిజం చెప్పాలంటే కంప్యూటర్ మెమరీతో మనం నేరుగా మాట్లాడటానికి ఇదే అసలైన మార్గం. ఈరోజు సిలో ఈ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ను చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా అసలు పాయింటర్ అంటే ఏంటి, తర్వాత దాని కోడ్లో ఎలా రాయాలి, ఎలా వాడాలి, దాని వెనుకున్న లెక్కలు ఎలా పనిచేస్తాయి, అలానే అరేస్తో దీనికున్న సంబంధమేంటో చూసి చివరిగా పాయింటర్కి అరే పేరుకి మధ్య ఉన్న ఒకే ఒక్క ముఖ్యమైన తేడా ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, అసలు విషయానికి వద్దాం. ఒక విషయం ఊహించుకుందాం. మన కంప్యూటర్ మెమరీ ఒక పెద్ద నగరం అనుకుందాం. మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేసే ప్రతి వేరియబుల్ ఆ నగరంలో ఒక్కో ఇల్లనిమాట. మరి ఆ ఇంటికి వెళ్లాలంటే మనకు ఏం కావాలి? ఖచ్చితంగా దాని అడ్రస్ కావాలి కదా. ఆ అడ్రస్సే మన పాయింటర్. అంటే చాలా సింపుల్. పాయింటర్ అనేది డేటాను తనలో పెట్టుకోదు. ఆ డేటా ఎక్కడుందో ఆ లొకేషన్ యొక్క అడ్రస్ను మాత్రమే తనలో దాచుకుంటుంది. అందుకే ఇదొక స్పెషల్ వేరియబుల్ అనమాట. ఇక్కడే అసలు మ్యాటర్ అంతా ఉంది. ఒక నార్మల్ వేరియబుల్, ఉదాహరణకి ఏ అనుకుంటే అది నేరుగా 10 అనే విలువను పట్టుకుంటుంది. కానీ ఒక పాయింటర్ వేరియబుల్ పి అనుకుంటే అది ఆ 10 అనే విలువను కాదు, ఆ 10 ఏ మెమరీ లొకేషన్లో ఉందో ఆ అడ్రస్ను పట్టుకుంటుంది. ఒకటి వాల్యూను చూస్తే ఇంకోటి ఆ వాల్యూ ఉన్న ఇంటి అడ్రస్ను చూస్తుంది. ఇక్కడ మనం మెమరీలో ఏ అనే పేరుతో ఒక ఇల్లు కట్టి దానిలో 10 అనే నంబర్ను పెట్టాం. సింపుల్ కదా. ఈ AND సింబల్ ఉంది కదా, దాన్ని అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటారు. అంటే AND ఏ అని రాసినప్పుడు మనం ఏ అనే ఇంటి అడ్రస్ ఏంటి అని సిస్టమ్ని అడుగుతున్నాం. వచ్చిన ఆ అడ్రస్ని పి అనే మన పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. మరి ఈ స్టార్ సింబల్ ఏంటంటే ఇదొక తాళం చెవి లాంటిది. పీలో ఉన్న అడ్రస్కి వెళ్ళి ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపల ఏముందో మనకి చూపిస్తుంది. అందుకే ఇంటి పి అనగానే మనకు టక్కున 10 అనే విలువ కనిపిస్తుంది. రైట్, కాన్సెప్ట్ అయితే అర్థమైంది. మరి దీన్ని సి కోడ్లో ఎలా రాయాలి, ఈ సింబల్స్ని సరిగ్గా ఎలా వాడాలో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మనం కేవలం ఇంటీజర్ అడ్రస్లనే కాదు, ఏ రకమైన డేటా అడ్రస్నైనా స్టోర్ చెయ్యొచ్చు. ఒక ఇంటీజర్ అడ్రస్ కోసం ఇంట్ పాయింటర్, ఒక ఫ్లోట్ అడ్రస్ కోసం ఫ్లోట్ పాయింటర్, ఇలా ప్రతి డేటా టైప్కు దానికంటూ ఒక స్పెషల్ పాయింటర్ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రోగ్రామింగ్ హ్యాబిట్. పాయింటర్ను క్రియేట్ చేయగానే దానికి వెంటనే ఒక వేరియబుల్ అడ్రస్ను కేటాయించడం చాలా ముఖ్యం. దీనివల్ల కోడ్ క్లీన్గా ఉంటుంది, అనవసరమైన కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సరే, ఇప్పుడు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ విషయానికొద్దాం. మన చేతిలో ఇప్పుడు మెమరీ మ్యాప్ ఉంది. మరి ఆ మ్యాప్లో ఒక అడ్రస్ నుండి పక్క అడ్రస్కి ఎలా వెళ్ళాలి? దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటినే పాయింటర్ అరిథ్మెటిక్ అంటారు. పి ఒక అడ్రస్ కదా, మరి p+1 అంటే సింపుల్గా ఆ అడ్రస్కి 1 కలపడమేనా? ఓహో కాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటో చూద్దాం. పాయింటర్ అరిథ్మెటిక్ మామూలు మ్యాథ్స్లా ఉండదు. ఇదంతా దేనిమీద ఆధారపడి ఉంటుందంటే ఆ పాయింటర్ ఏ టైప్ ఆఫ్ డేటాని చూపిస్తుందో దాని సైజ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, పి ఒక ఇంట్ పాయింటర్ అనుకుందాం. ఒక ఇంటిజర్ సైజ్ సాధారణంగా 4 బైట్స్ ఉంటుంది. సో p+1 అన్నప్పుడు అది అడ్రస్కి 1 కలపదు, ఏకంగా 4 బైట్లు కలుపుతుంది. అంటే మనల్ని నేరుగా మెమరీలో ఉన్న తరువాతి ఇంటిజర్ దగ్గరికి తీసుకెళ్తుంది. భలే ఉంది కదా. అయితే పాయింటర్స్తో మనం అన్ని రకాల లెక్కలు చేయలేం. కొన్నింటికే పర్మిషన్ ఉంది. ఒక అడ్రస్ను కొన్ని యూనిట్స్ ముందుకు జరపొచ్చు, వెనక్కి జరపొచ్చు, 2 అడ్రస్ల మధ్య దూరం కనుక్కోవచ్చు, లేదా వాటిని పోల్చవచ్చు. అంతే, గుణించడం, భాగించడం లాంటివి కుదరవు. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్లన్నీ కలిసి అసలు ఎక్కడ ఎక్కువగా ఉపయోగపడతాయో తెలుసా? అరేస్ దగ్గర. డేటాను సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి పాయింటర్స్, అరేస్ ఇదొక పవర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు, అరేస్కి పాయింటర్స్కి మధ్య ఉన్న లింక్ మొత్తం అర్థమైపోతుంది. ఒక అరే పేర్లోనే దాని మొదటి ఎలిమెంట్ యొక్క అడ్రస్ దాగి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం 5 ఇంటిజర్ నంబర్లతో ఒక సింపుల్ అరేని క్రియేట్ చేశాం. మెమరీలో ఇవన్నీ పక్కపక్కనే ఒక వరుసలో ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. మనం AND సింబల్ వాడలేదు, డైరెక్ట్గా ఏ అని రాశాం.
ఎందుకంటే చెప్పినట్టుగానే అరే పేరుల్లోనే దాని మొదటి ఎలిమెంట్ అడ్రస్ ఉంటుంది. సో P=A అనగానే P వెళ్ళి మొదటి ఇల్లు అయిన 10 దగ్గర నిలబడుతుంది. ఓకే, ఇప్పుడు P మొదటి ఎలిమెంట్ని చూపిస్తోంది. దాని విలువ కావాలంటే ఏం చేయాలి? సింపుల్, P అని రాస్తే చాలు. మనకి 10 వచ్చేస్తోంది. దీన్నే మనం P+0 అని కూడా రాయొచ్చు. మరి రెండో ఎలిమెంట్ కావాలంటే? ఇప్పుడు మన పాయింటర్ అరిథమెటిక్ వాడదాం. P+1 అంటే నెక్స్ట్ ఇంటీజర్ లొకేషన్కి వెళతాం. P+1 అంటే ఆ లొకేషన్లో ఉన్న విలువ అంటే 20ని తీసుకుంటాం. ఇదే లాజిక్తో P+2 మనకు మూడో ఎలిమెంట్ అయిన 30నిస్తుంది. చూసారా, ఒక్క పాయింటర్తో మనం మొత్తం అరేలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏ విలువనైనా చూడొచ్చు, మార్చొచ్చు. ఇదే పాయింటర్స్ యొక్క అసలైన పవర్. సరే, అంతా బానే ఉంది కానీ అరే పేరు కూడా అడ్రస్సే, పాయింటర్ కూడా అడ్రస్సే, మరి రెండిటి మధ్య అసలు తేడా ఏంటి? ఇది చాలామందికి వచ్చే డౌట్. ఇప్పుడు దీన్ని క్లియర్ చేసుకుందాం. ఇక్కడ సింపుల్గా ఒకటే తేడా. అరే పేరు అనేది ఒక కాన్స్టెంట్ పాయింటర్. అంటే అది ఎప్పుడూ ఆ అరే యొక్క మొదటి ఎలిమెంట్ని మాత్రమే చూపిస్తుంది. దాని అడ్రస్ని మనం ప్రోగ్రాంలో మార్చలేం. కానీ పాయింటర్ వేరియబుల్ అలా కాదు. దానికి ఈరోజు ఏ అడ్రస్ ఇస్తే రేపు ఇంకో వేరియబుల్ అడ్రస్ ఇవ్వొచ్చు. దానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. అరే పేరుకి ఆ స్వేచ్ఛ లేదు, అంతే తేడా. సో పాయింటర్స్ అనేవి మెమరీ అనే పెద్ద ప్రపంచానికి తాళం చెవుల్లాంటివి. వాటిని ఎలా వాడాలో ఇప్పుడు మనకు తెలుసు. ఈ శక్తితో మెమరీని కంట్రోల్ చేస్తూ ఇంకా ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్ ఎలా రాయొచ్చో ఆలోచించాలి. మరి ఈ కీస్తో ఎలాంటి కొత్త డోర్స్ ఓపెన్ చేస్తారో చూడాలి.